హాయ్ అండి అందరికీ. ఆలు పచ్చి బఠానీ కర్రీ అండి. ఆలును పచ్చి బఠానీ కొంచెం మెత్తగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అందులో టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ 3 టమాటాలు తీసుకొని పేస్ట్ వేసుకున్నానండి. టమాటాలు పచ్చి వాసన పోయేంత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది. ఒక 2 ఆలుగడ్డ వక్కల్ని ఇట్లా మెత్తగా చేసి వేసుకోండి. మిగతావి వక్కల్లా కట్ చేసి వేసుకోండి. తర్వాత పచ్చి బఠానీ మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుంది కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఫ్రై కానివ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందులో పచ్చివాసన అంతా ఫ్రై చేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకోండి. ఇందులో వక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే వాటర్గా ఉండాలంటే ఎక్కువ పోసుకోండి. లేదు చిక్కగా ఉండాలనుకుంటే వక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని అందులో కొంచెం సాల్ట్, కారము, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం చిటికెడంతా జీలకర్ర పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇవి మసాలాలు మనం వాటర్ పోసినాక వెంటనే వేసుకోవాలి. అలాగైతే మంచి ఆలుగడ్డకి వాటికి పచ్చి బఠానీకి పడతాయండి. ఇట్లా ఉడికి సూప్ కూడా చిక్కగా అయ్యిద్ది వేసుకోవడం వల్ల. ఇట్లా సూప్ ఉడికినాక అందులో కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కస్తూరి మేతి కొంచెం నలుపుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకొని అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు పచ్చి బఠానీ కర్రీ రెడీ అండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.